அப்பா எல்லாரும் கொஞ்சம் இங்கேயே இருங்கப்பா, நான் மேல போயிட்டு வந்துடுறேன். அப்பா ஹலோ அப்பா. அது ஐயா வணக்கமுங்க. அடட வாங்க வாங்க உட்காருங்க. பரவாயில்லைங்க, பரவாயில்ல உட்காருங்க. நம்ம முன்னால நாங்க எப்பங்க உட்கார்ந்து இருக்கிறோம். அப்புறம் கண்ணாலத்துல பார்த்தது தொழில் முறையில எப்படி இருக்குது? ஏதோ ஐயா தயவுல நல்லா தாங்க நடந்துட்டு இருக்கு. அந்த ஷிப்பிங் நம்ம லோடெல்லாம் ஒழுங்கா ஷிப்ல ஏறியாச்சா? அந்த இன்கம் டாக்ஸ் ப்ராப்ளத்துக்கு ஃபைல்ல மூவ் ஆச்சா? கவர்னர் ப்ரோக்ராம் நாளைக்கு 10 மணிக்கு, சிஎம் அப்பாயின்மெண்ட் ஈவினிங். இந்த ஐஜி ப்ரமோஷன் என்னாச்சு? சிஎம் ஓட அத பத்தி ஈவினிங் பேசுங்க சார். ஹாய் டாடி, குட் மார்னிங். குட் மார்னிங் மை சைல்ட். எங்க வெளிய போயிட்டு வரியா? போய் டிஃபன் சாப்பிடு. டாடி பிஸியா இருக்கிறேன், பட்டுமா? பாய். பக்கத்துல ஒரு ஃபேக்டரி கட்டுறதுக்காக இடம் பார்க்க வந்தங்க. அப்படியே உங்களையும் பார்த்துட்டு போலான்னு வந்தங்க. நான் வரேங்க. இருந்து சாப்பிட்டு போங்க. இருக்கட்டுங்க, கொஞ்சம் வேலை இருக்கு. புள்ளைய கூட பார்க்காம போறேங்கிறீங்க. ஒரு எட்டு பார்த்துட்டு எப்படி இருக்கு கேட்டுட்டு போங்க. வாய் வயிறுமா இருக்குதுல்ல. புள்ள எப்படி இருக்குதுன்னு கேட்கிற குடும்பத்திலேயாங்க நான் பொண்ணு கொடுத்துருக்கிறேன். நாட்டாம குடும்பத்துல சம்பந்தம் வச்சுக்கிட்டு நான் அப்படியெல்லாம் கேட்டா நாக்கு அழிகிறேங்க. நான் உத்தரவு வாங்கிக்கிறேங்க. சரி வாங்க. வரேன் கண்ணு. வயசான மட்டும் பார்த்தாது, யார்கிட்ட எப்படி பேசணுங்கிறத யோசனை பண்ணி பேசணும். மைண்ட் இட், மைண்ட் இட். யார்கிட்ட எப்படி பேசணுங்கிறத யோசனை பண்ணி பேசணும். மைண்ட் இட், மைண்ட் இட். எப்படி பேசணுங்கிறத யோசனை பண்ணி பேசணும். மைண்ட் இட், மைண்ட் இட். என்ன முதல்ல எந்திரி. நீ என்னமா தப்பு பண்ணிட்டா உன மன்னிக்கிறதுக்கு எந்திரிமா. வாயு வயிறுமா இருந்துட்டு என்னமா அதல அழுவாத. எந்திரி, எந்திரிமா. உங்களை மதிக்காம எடுத்தறிஞ்சு ஏதோ பேசிட்டேன். என்னமா பேச? எந்திரிமா. லட்சுமி, வாழ வயிறுமா இருக்கும்போது இப்படி எல்லாம் பண்ணிட்டு இருக்கீங்க. நீங்களே என்ன மன்னிச்சிருங்க. எனக்கு தெரியாம ஏதோ உங்களை தப்பு யாரும் உன்னை தப்பா நினைக்கல. என்னமா எதனமோ பேசிக்கிட்டு சின்ன புள்ள மாதிரி. నేను పైకెళ్ళి పెద్దరెడ్డి గారిని చూసొస్తాను. వీళ్ళందరినీ ఇక్కడ నిశ్శబ్దంగా ఉండమని. హాయ్ డాడీ. హాయ్ బేబీ. డాడీ బాగున్నారా? బాగున్నానమ్మా. అందరూ ఎలా ఉన్నారు? నమస్కారం అండి. అరే వీంకుల వరా రండి కూర్చోండి. మీకు నా మీద కోపం ఉంటే చెప్పుతో కొట్టండి, అంతేగాని ఇలా హాస్యం అడగండి. ఇందులో హాస్యమే ఉంది, కూర్చోమన్నాను. నేను మీ ముందు ఏనాడైనా కూర్చున్నానండి? అది కల్లో కూడా జరగని పని. మీరు కూర్చోకపోతే నేను లేస్తాను. అరే మీరు లేవటం ఎందుకండి? పర్లేదు. వ్యాపారం ఎలా జరుగుతుంది? మీ దయ వల్ల బాగానే ఉంది. ఇందులో మా దయే ఉందండి, అంతా భగవంతుని దయ. అమ్మమ్మమ్మ అలా అనకండి. ఆ రోజుల్లో మీ తాతగారు, మీ నాన్నగారు, ఆ తర్వాత మీరు మా వెనకుండా నడిపించబట్టే ఈ రోజున మాకింత ఆస్తి ఫ్యాక్టరీలో ఉన్నాయి. ఇవాళ మా కుటుంబం ఇంత పచ్చగా ఉంది అంటే మీరు పెట్టిన భిక్ష కదండి. ఫ్లైట్ 8 గంటలకి 9:30 సార్. బోర్డింగ్ బస్ తీసుకున్నారా? సురేష్ వెళ్ళాడు సార్. ఢిల్లీలో మీరు దిగ్గానే మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి కిషోర్ వస్తాడు సార్. గుడ్. నమస్కారం అండి. ఏం కావాలి? మా అబ్బాయి ఇంజనీరింగ్ సీట్. సెక్రటరీ, ఆ వివరాలన్నీ నోట్ చేసుకుని ఎడ్యుకేషన్ మినిస్టర్ గారితో చెప్పి ఆ పని ఎలా చూడండి.
సార్ 18 ఫంక్షన్ సారీ, అవుట్ ఆఫ్ స్టేషన్ చెప్పారు కదా, టైం ఏంది, వస్తాను. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్, మీ దయ వల్ల నాకు ప్రమోషన్ వచ్చింది. వెరీ గుడ్. మా అమ్మాయి పెళ్లికి సెక్రటరీ, వీరికి 20,000. సార్ నా జాబ్ విషయం. ఈ పని ఎలా చూడు. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ బేబీ. అమ్మా జాగింగ్ వెళ్ళలేదా? లేదు డాడీ, నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తున్నాను. వెరీ గుడ్. నువ్వు వెళ్ళి టిఫిన్ చేయమ్మా, మీ డాడీకి అర్జెంట్ పని ఉంది, వెళ్తా. అలాగే. ఈ ఊరు పక్కనే ఫ్యాక్టరీ కట్టడానికి స్థలం ఉందంటే చూడడానికి వచ్చాను. ఎలాగో ఇంత దూరం వచ్చాను కదా, మిమ్మల్ని కూడా చూసి వెళ్దామని వచ్చాను. వస్తానండి. అలాగే, అమ్మాయితో మాట్లాడి వెళ్ళండి. లేదండి, కొంచెం అర్జెంట్ పని ఉంది. అదేంటండి, ఇంత దూరం వచ్చి కనీసం కన్న కూతురు ఎలా ఉందో అడగకుండా వెళతారా? అందులో నువ్వు అమ్మాయి ఒట్టి మనిషి కూడా కాదు. నా బిడ్డను ఇంటి కోడలుగా చేసిన తర్వాత ఎలా ఉంది అని అడగటం, దేవుని ముందు పువ్వు పెట్టి ఆ భక్తుడు దాని యోగక్షేమాల గురించి అడిగినట్టు ఉంటుంది. నాకు సెలవు ఇప్పించండి. వెళ్ళండి. వస్తాను. ఏమిటమ్మా ఇది? నన్ను క్షమించండి బావగారు, నన్ను క్షమించండి. అవివేకంతో చాలా పొరపాట్లు చేశాను. నన్ను క్షమించాలని ఒక్క మాట చెప్పండి బావగారు. అహంకారంతో మిమ్మల్ని అనరాని మాట్లాడినాను. మిడిమిడి జ్ఞానంతో మిమ్మల్ని అవమానించాను. నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం లేదు. నన్ను క్షమించండి బావగారు. లేదు బావగారు, మీరు నన్ను క్షమించాలని చెప్తే తప్ప నా పాపానికి పరిహారం లేదు. మిమ్మల్ని అందరినీ ఎంతగానో క్షోభ పెట్టాను. మరిది గారిని కొట్టాను. మీ అందరి ముందు నిలబడే అర్హత కూడా లేని నేను మీ అందరితో చాలా అహంకారంగా ప్రవర్తించాను. నన్ను క్షమించండి అక్కయ్య, నన్ను క్షమించండి. ఊరుకోమ్మా, నువ్వెవరురా? మా బిడ్డ కదా, ఊరుకోవాలి. Oh